హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ ఈరోజు లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు లాగ్ ఏంటంటే పుల్లట్లండి, అదే చల్ల పొంగరాలు అంటారు కదా, అవన్నమాట. పెరుగులో నానపెట్టి ఇవి సమ్మర్లో తింటే కొద్దిగా మనకి చలవ చేస్తుంది కాబట్టి వేడి చేసినప్పుడు సగ్గు బియ్యంతో చేస్తున్నాను. బియ్యం కలిపి మీకు అది ఎలాగా అన్నది చెప్తాను. ఒకసారి వీడియో కూడా చేసి పెట్టేది, ఇది ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను. రెడీ, స్టార్ట్. రెడీ అండి. ఇది చల్ల పొంగరాలు లేకపోతే పుల్లట్లు అంటారు, తెలిసిందేలేండి. మొన్న ఒకసారి చేశాను. అయితే ఏంటంటే ఒక గ్లాస్ కంటే కొద్దిగా బియ్యం వేసి అందులోని పావు, ఏ గ్లాస్ తో తీసుకున్నా ఆ గ్లాసు పావంతు కంటే కొద్ది తక్కువ సగ్గు బియ్యం వేసి కొద్దిగా మెంతులు వేసి పెరుగులో నానబెట్టాలండి. ఒక 8 గంటలైనా నానితే ఆ తర్వాత మనం మిక్సీలోనే నేను చేశాను. మిక్సీలో చేసిన తర్వాత ఇలా దోశల్లో పోసుకుంటే చాలా బాగా వస్తాయండి. మామూలు దోశల కంటే కూడా ఇవి ఏంటంటే పుల్లగా తగులుతూ ఉంటాయి. సగ్గుబియ్యం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకుని తిని చూడండి, మీకే తెలుస్తుంది. నెక్స్ట్ ఈ సమ్మర్ లో మన ఎక్కువ ఈ సగ్గుబియ్యం ఎందులోనో ఒక దాంట్లోని మన ఒంట్లోకి వెళ్ళేటట్లు తింటూ ఉంటే చలవ చేస్తుంది బాడీకి. సగ్గుబియ్యంతో పరవాణం కూడా చేస్తారండి, అది నాకు చాలా ఇష్టం. పరవాణం ఈసారి ఎప్పుడు చేసుకుంటాను. అది పాప కెమెరా తీస్తూ ఉంటది, నవ్విస్తూ ఉంటుంది మంచిగా. అదేండి, మొన్న వీడియోలో నా స్టోరీ విన్నారు కదా, అది. మీకు ఇంకో విషయం చెప్తాను అండి, తెలియని విషయం. నా హస్బెండ్ పోయి 1.5 సంవత్సరం అవుతుంది దరిదాపు. ఇంతవరకు ముసలిది ఇంటికి నన్ను గాని పిల్లల్ని కానీ తీసుకెళ్లేదండి. ఆ ముసలిదాని ఇంటికి నన్ను గాని పిల్లల్ని గాని ఆయన పోయిన దగ్గర నుండి ఈ రోజు వరకు కూడా తీసుకెళ్లేదు. దానికి భయం అన్నమాట తీసుకెళ్ళడానికి. ఆ పెద్ద కొడుకు, రెండో కొడుకు, ఈ వెధవలు పెళ్ళాలిద్దరు ఆ పెర్మిషన్ ఇస్తేనే మమ్మల్ని తీసుకెళ్తుంది, లేకపోతే తీసుకెళ్ళలేదు ఇంతవరకును. కానీ ఒకట్లేండి, ఏది మనం చేసినా పాపం పుణ్యం దేవుడు అన్ని చూస్తూ ఉంటాడు. ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు, జల్ల కరెక్ట్ గాను. చూసారు ఎంత బాగా వచ్చేస్తున్నాయో. ఆఫ్ కోర్స్ అది నాన్ స్టిక్ తావా అనుకోండి, కానీ నేను వేసిన కొలతలు పెర్ఫెక్ట్ గా వేసాను అనమాట. మీతో కొలత కింద అలా చెప్పాను, కానీ నేను వేసేటప్పుడు మాత్రం ఉజ్జాయింపుగా వేసేసుకుంటాను. నాకు కొలత అది అక్కర్లేదు, ఉజ్జాయింపుగా వేస్తాను అనమాట. కానీ చాలా బాగా వచ్చింది, ఎక్కడ అంటుకోలేదు. నేను అనుకున్నాను అంటుకుంటుందా అనేసి అనుకున్నాను, కానీ అంటుకోలేదు. ఇలా వస్తే ఎన్నైనా చేయాలనిపిస్తుందండి. ఇలా దోశలు వెంటనే వచ్చేస్తుంటే ఎన్నైనా చేయాలనిపిస్తుంది. కానీ చాలా బాగుంటాయండి, మా పిల్లలకి ఇష్టం, నాకు ఇష్టం. రోజు ఏదో ఒక వీడియో చేయాలి కదండి. రోజు చేయాలంటే ఏం చేస్తాం, చేసినవైనా మళ్ళీ చేస్తూ ఉండాలి. మన ఈ సౌత్ పక్క ఇటుపక్క ఉన్న ఫుడ్ ఇదే కదా, సౌత్ వాళ్ళకి ఎంతసేపు దోశ, ఇడ్లీ, వడ ఇవే కదా. చపాతీలు కూడా తక్కువే మన ఇటు పక్క సౌత్ లో. అందుకని నేను ఎక్కువ మరి ఇవే చూపించవలసి వస్తుంది అన్నమాట. ఈ రోజు నేను చేస్తాను పులగం, పులగం కాదు, సారీ, హాట్ పొంగలి. అది వీడియో తీద్దాం అనుకుంటున్నానేమో మరి. ఇంకా హాట్ పొంగల్ ఎలా అందరికీ తెలిసే ఉంటది, కానీ నా స్టైల్లో నేను ఎలా చేస్తానన్నది చూపిస్తాను. హాట్ పొంగల్ పాపకి చాలా ఇష్టం. నేను చూడండి గిన్నెలోకి తీసుకోవచ్చు కదా, నేను ఏకంగా బాటిల్ తోటి వేసేస్తాను. అవును, మీలో ఎంతమంది నా ఈటీవీ ప్రోగ్రామ్ చూసారండి? అందులో మా హస్బెండ్ మీకు కనబడతారు కదా, చాలా బాగుంటారండి. మనిషి మంచి, అతను 6 అడుగుల పైన అందగాడు, చెక్క బాగుంటారు. మా ఇద్దరికి కూడా అలా దేవుడు కలిపాడు, కానీ ఎందుకు మరి పట్టుకెళ్ళిపోయాడో నాకైతే తెలియలేదు. అంతే. ఏజ్ కూడా ఇంకా పాపం 10 years సర్వీస్ ఉందండి. ఇంకా 10 years పైనే సర్వీస్ ఉంది ఇంకా ఆయనకి. అలా అయిపోయింది.
ఫుల్ రిటైర్మెంట్ అయితే మాకు ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ అవన్నీ వచ్చుండేవి. మరి దేవుడు మరి మధ్యలోనే పట్టుకుని వెళ్ళిపోయాడు అంతే. పాప పంజాబ్‌లో బీటెక్ చదివేటప్పుడు మాత్రం పాపం ఫ్లైటేనండి. ఎప్పుడు మమ్మల్ని ట్రైన్‌లోనైతే 3 రోజులు వెళ్ళాలది. ఫ్లైట్ అయితే ఢిల్లీలో దిగుతాము. ఢిల్లీ నుండి ఇంకో ఫ్లైట్ పట్టుకుంటే హాఫ్ అన్ అవర్‌లో అమృత్సర్ ఎయిర్‌పోర్ట్ వెళ్ళిపోతాం. అమృత్సర్ నుండి ఎయిర్‌పోర్ట్ వాళ్ళు కారు బుక్ చేస్తే 4 అవర్స్‌లో జలంధర్ వెళ్ళిపోతాం. ఈ యూనివర్సిటీ ఎక్కడుందంటే జలంధర్‌కిను, అమృత్సర్‌కి మధ్యలో పగ్వారాలో ఉంది. యూనివర్సిటీలో చదవడం వల్ల ఏంటంటే బేసిక్‌గా పిల్లలకి ఎలా ఉండాలి అన్నది తెలుస్తుంది. పేరెంట్స్ లేకుండా మా పిల్ల ఇదే ఫస్ట్ టైమ్ హాస్టల్‌లో ఉండి చదవడం. 19 వెళ్ళింది మమ్మీ నేను చదువుతాను అక్కడే చదువుతానని 19 వెళ్ళింది. సాధించిందిలెండి. అయితే ఏం ఫ్రె ఫ్రె అందరూ నార్త్ ఇండియన్సేనండి అందులో పిల్లలు. చాలా తక్కువ తెలంగాణ, ఆంధ్ర ఇటు సైడ్ వచ్చే పిల్లలు చాలా తక్కువ. అండ్ నెక్స్ట్ ఏంటంటే హిందీ, ఇంగ్లీష్. పాప హిందీ, ఇంగ్లీష్ చాలా మాట్లాడుతుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళందరూ అవే హిందీ, ఇంగ్లీషే వాళ్ళకి. ఇంకా తెలుగు అసలు తెలీదు. మన ఆంధ్ర ఇటు సైడ్ ఆంధ్ర వాళ్ళు గాని, తెలంగాణ వాళ్ళు గాని తెలుగులో మాట్లాడుకుంటారు పిల్లలు గాని. సాధారణంగా అయితే మాత్రం ఇంకా అంతమంది కూడా హిందీ, ఇంగ్లీషే అట్లా. టీచింగ్ అంతా బావుంటుందండి. నేను చెప్తున్నాను. ఎక్కడ యూనివర్సిటీలో లోపం అన్నది లేదు. కాకపోతే దూరం పంపించడానికి భయపడతారు. నేనైతే కాలేజీకి, స్కూళ్ళకి కూడా దింపుకుని మళ్ళీ ఇంటికొచ్చి మళ్ళీ వంట చేసుకుని, మళ్ళీ వెళ్ళి, మళ్ళీ తీసుకొనొచ్చేదాన్ని. అలా 4 సార్లు తిరిగేదాన్నండి ఇద్దరు పిల్లలకి నేను. వదిలేదాన్ని కాదు అస్సలు. నాకు కష్టం అనిపించినా సరే నేను 4 సార్లు తిరిగేదాన్ని. వాళ్ళు 2 సార్లే ఎళ్ళడం, రావడం అంతే. అలాగే గడిపామండి. అందరూ అనేవారు, "మీ మమ్మీ ఇంజినీరింగ్‌కొస్తే నువ్వెలా వదులుతారు" అంటే, అలాగే వదిలాను పంజాబ్. 19 ఎళ్ళింది. "నేనెళ్తాను మమ్మీ" అని గొడవ పెట్టి. ఇంకేంటంటే ఇంక తప్పదని దేవుడికి దండం పెట్టుకొని పంపించింది. ఎప్పుడు దిగపెట్టడం, తీసుకురావడం. ఏ రోజు నేను సింగిల్‌గా వదలలేదు, వదలను కూడా. నేను వెళ్లి తీసుకొచ్చాను. దోసలు చూసారా ఎంత వచ్చాయని? అసలు పెరిగేసి పిండి కొద్ది పులిస్తే మీకు అంటుకుపోతది తావాకి. కానీ అంటుకోకుండా వచ్చింది. నాకైతే చాలా నచ్చాయి. ఎందుకంటే నాకు టైం సేవ్ అయిందొకటి, విసుగు రాలేదు వేస్తున్నంత సేపు గూడా. ఇలా వేసి ఇలా కూర్చుంటున్నాను వచ్చేస్తున్నాయి వెంట వెంటనే. అదనమాట. ఇంకేంటండి సంగతులు? ఎవరు కామెంట్స్ పెట్టండి ప్లీజ్. కామెంట్ పెడితేనే కదా మనకు తెలుస్తది. నా వీడియోలు మీరేమంటే అనండి. నా వీడియోలు ఈ మాత్రం మంది కొంతమందైనా చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి అంటే ఎంతో కొంత నచ్చితేనే కదా చూస్తారు. అందుకని మీరేం చేస్తారంటే నాకు సపోర్ట్ ఇవ్వడానికి, నాకు ఎనర్జీ ఇవ్వడానికి, స్ట్రెంగ్త్‌నివ్వడానికి మీరేం చేస్తారంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. నాకది చాలా ఇంట్రెస్ట్‌నిస్తదనమాట. వీడియోస్ చెయ్యాలి అన్న ఉత్సాహాన్నిస్తది. నేననుకుంటున్నాను సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశారనే అనుకుంటున్నారు. డన్, డన్ చేశారు కదా! అది. రోజు ఏదో ఒక వీడియో చేయాలన్న యాంగ్జైటీ వస్తదనమాట చెయ్యాలి అనేసి. మీ నుండి సపోర్ట్ ఉంటే. అది కామెంట్ ఏదైనా పెట్టండి పర్వాలేదు. ఇప్పుడు నాకు పాజిటివ్ కామెంటే పెట్టండని నేను చెప్పను. అది మీ మనసుని బట్టి మీకు నేను చేస్తున్నవి ఎలా అనిపిస్తున్నాయి, నేనెలా అనిపిస్తున్నాను, ఏదెక్కడ అన్నది మీరు పెట్టండి. మీరు కామెంట్ పెట్టండి. దాన్ని బట్టి నేను రెక్టిఫై చేసుకుంటాను. ఇల్లంతా చూపిద్దునండి అన్నీను. కాకపోతే ఏంటంటే క్వార్టర్స్ కదా కంజెస్టెడ్‌గా ఉన్నాయి. ఆయన పోస్ట్‌కి మీకు చెప్పాను కదా 4 బెడ్‌రూమ్ ఇస్తారు పాపం పెట్టుకున్నాం. ఇలా మారిపోదాం అనుకున్నాము. ఆయన పేరు మీదకొచ్చింది క్వార్టర్. అది 4 బెడ్‌రూమ్ బంగ్లా టైపు.
మనిషే పోయారు పాపం ఖర్చేసి. ఇంకా వెళ్ళలేదు. పాపకి ఇప్పుడు అయిపోయింది కాబట్టి జాబ్. ఇప్పుడు పెట్టుకోవాలి. ఆయన ఆఫీసర్‌లందరూ చాలా మంచివాళ్ళండి. డీఆర్‌ఎం దగ్గర నుండి అందరూ గూడా చాలా మంచివాళ్ళు. పాపం నేను ఏది చెప్తే దానికే ఓకే చేస్తారు వీళ్ళు. ఇలా అని గూడా నాకు ఎదురుగా చెప్పరు. ఇంకెదురు చెప్పరు. గొప్ప కాదు. అంత మంచివాళ్ళన్నమాట. నా వరకు నాకైతే చాలా ఫేవర్ చేస్తారు. ప్రతి విషయంలో గూడా నాకెవ్వరు లేరు కదండీ! చెప్పాను గదా! పిల్లలకి నేను, నాకు పిల్లలంతే. మేము ముగ్గురమే ఇంట్లో. ఎవ్వరు లేరు మాకు. కాపోతే దేవుడు ఆ వెంకటరమణమూర్తి పోయిన నా హస్బెండ్ ఆఫీసర్ రూపంలో సాయం చేస్తున్నారు మాకు. ఏదో ఒకటి దేవుడు చూపిస్తాడు కదండీ దారి. ఆ దారి అదే. అన్ని తలుపులు మూసినా ఒక తలుపు తెరిచే ఉంటుంది అంటారు కదా! అలాగా అందరూ మమ్మల్ని వదిలేసి దూరంగా చేసినా దేవుడు ఏం చేశాడంటే ఆఫీసర్ రూపంలో నాకు సాయం చేస్తుంది. వాళ్ళు మంచి ఉద్దేశంతోటే ఉన్నారు. నేను మంచి మనసుతోటే వెళ్ళాను. అది నాకు వాళ్ళ హెల్ప్ వల్లే ఈ రోజు మేము ఈ మాత్రం ఇంతవరకు వచ్చాం ఈ స్టేజ్. హాట్ పొంగల్ కూడా చేసి చూపిస్తాను. చూడండి బాగుంటుంది. మా పిల్లకి ఇష్టం. కోవిల్లో ఇక్కడ వైభవ వెంకటరమణ కోవిల్లో అప్పుడప్పుడు ఎక్కువ చేస్తారు. స్వీట్ పొంగలి చేస్తారు ఒక్కొక్కసారి ఉదయం పూట. నైట్ అయితే మాత్రం హాట్ పొంగల్ చేస్తారు. బాగుంటుందండి. అది వెంకటరమణ ప్రసాదానికి ఇంకేముంటుంది, ఎంతో బాగుంటుంది కూడా. నాకు ఇష్టమైన దేవుడు వెంకటరమణమూర్తి అండి. నాకు చాలా ఇష్టం. ఆయనకి నాకు కష్టమైనా సుఖమైనా ఏదైనా సరే నేను వెంకటరమణమూర్తితోటి చెప్పుకుంటాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి కూడా నాకు చాలా ఇష్టమైన దేవుడు. అది. ఈ రోజైతే ఈ దోసలు పోసాను. నెక్స్ట్ ఏంటంటే చెప్పాను కదా ఎప్పుడు చట్నీ పీనట్ చట్నీ మనకి. ఎందుకంటే వాళ్ళు ఇంకేం చేసినా తినరండి. ఆనియన్ చట్నీ చేద్దామన్నా, జింజర్ చట్నీ చేద్దామన్నా ఏది తినరు. ఎంతసేపు పీనట్ చట్నీ. అదేంటంటే కొద్దిగా పల్లీలు వేస్తాను. తర్వాత పుట్నాల పప్పు కొంత వేస్తాను ఎక్కువ. తర్వాత ఎండు కొబ్బరి పౌడర్ చెప్పాను కదా మీకు తురుము ఇక్కడ ఇందులో అమ్ముతారు అనమాట. స్మార్ట్ బజార్ లో ఉంటాయి ప్యాకెట్స్. ఆ ఎండు కొబ్బరి తురుము కొద్దిగా వేస్తాను. జీలకర్ర వేస్తాను. దాని తగ్గ పచ్చిమిరపకాయ వేసి ఉప్పు వేసి మిక్సీలో ఆడేస్తాను. పోపు ఆవాలును ఎండుమిరపకాయ జీలకర్ర వేసేస్తాను. వాళ్ళకి అది ఇష్టం. అదన్నమాట. ఇంకే చట్నీ తినరండి అస్సలు. నాకు అసలు చట్నీ తోట తిననండి. నేను నైట్ అయితే మాత్రం మా ఇంట్లో టిఫిన్ లేనండి. రైస్ ఉండదు ఎక్కువ అసలు. ఎప్పుడు కూడా ఉండదు. అయితే ఎప్పుడో ఒకసారి ఉంటే ఉంటది. అయితే టిఫిన్స్ ఏదైనా పిల్లలు కూడా చిన్నప్పటి నుండి కూడా పిల్లలు కూడా నైట్ పూట అన్నం మానేస్తారండి. మా ఇంట్లో తినం అసలు. ఏదో టిఫినే. అది. ప్లీజ్ మీరందరూ మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయండి. మీ వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఎంకరేజ్మెంట్ నాకు ఇస్తే నేను ఇంకా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా నాకు వచ్చినంత మటుకి నాకు ఏది రాకపోతే ఈటీవీ ప్రోగ్రామ్ కి ఎలా పిలుస్తారండి వాళ్ళు. ఈటీవీ ప్రోగ్రామ్ చూడండి. అందులో నేను లింక్ ఇచ్చాను. ఫస్ట్ వీడియోలో ఇచ్చినట్లు ఉన్నాను. లింక్ ఇచ్చాను ఈటీవీ ప్రోగ్రామ్. చాలా బాగా అయిందండి నిజంగా. షూటింగ్ అది శారీ అది కట్టుకున్నాను. రెడ్ శారీ. ఆయన వైట్ కుర్తా పైజామా వేసుకున్నారు. చాలా బాగున్నాం. బాగా తీశారు. దానికి ఎన్ని వ్యూస్ వచ్చాయంటే అయితే ఆ వ్యూస్ ఈటీవీ వాడికి వెళ్ళిపోతాయి. ఆ డబ్బులు నాకు రావు ఒక్క రూపాయి కూడా. ఎందుకంటే వాళ్ళ ప్రోగ్రామ్ కదా. చాలా యాడ్స్ వచ్చేదండి ఇక్కడ. చూడండి ఒకసారి. చూస్తే మీకే తెలుస్తుంది ఆ వీడియో ఎలా వచ్చింది, ఆ ఈటీవీ ప్రోగ్రామ్ ఎలా ఉంది. ఇందులో పల్లీలు వేసాను, పుట్నాలు వేసాను. ఇప్పుడు ఎండు కొబ్బరి తురుము వేస్తాను. అది బాగుంటది. చక్కగా మనం ఇంటి దగ్గర తురుము చేసుకోకర్లేకుండా మళ్ళీ కటింగ్ చెయ్యక్కర్లేకుండా వాళ్ళే చేసి ఇచ్చేస్తారు. నేను ఎంత రేటు అన్నది చూడన్నా. వాళ్ళకి ఎన్ని ప్యాకెట్లు వీలైతే అన్ని ప్యాకెట్లు తెచ్చుకుంటాను. ఎందుకంటే సాంబార్లోకి వేస్తాను, కొన్ని కర్రీస్ లోకి వేస్తాను. పిల్లడికి వేరే తీసేస్తాను వాడు తిండి వేస్తే.
ఈ చట్నీలో మాత్రం తింటాడు, కానీ మిగతా ఇంకెందులోనే తినడు. కర్రీస్‌లో ఎందులో వేసినా. వాడికి కొద్దిగా ముందు తీసేసి తర్వాత మేము కర్రీలో వేస్తాం. ఇగ లెంత్ ఎక్కువైందేమోనండి. జీలకర్ర వేసి వెల్లుల్లిపాయ వేస్తే తినరండి. వెల్లుల్లిపాయ కూడా ఒకటి వేసుకోవచ్చు. కొంతమంది వేస్తారు వెల్లుల్లిపాయ. వెల్లుల్లిపాయ తక్కువ మా ఇంట్లో తినరు. నాకిష్టం. మామిడికాయ పప్పులోనే ఇందులో వేస్తే వెల్లుల్లిపాయ పోపులో నాకిష్టం. కానీ పిల్లలు నచ్చుకోరు ఆ స్మెల్ అస్సలు. ఇది ఎండు కొబ్బరి తురుము. ప్యాకెట్ ఎంత రేటో నాకు తెలీదు. మొత్తం మీద బిల్లు వేయించేస్తాను. కొబ్బరి ముక్కలు కూడా తెస్తాను. ఎండు కొబ్బరి ముక్కలు కూడా తెస్తాను. నెక్స్ట్ ఏంటంటే తురుము కూడా వేస్తాను. తురుము కూడా కొంటాను కొబ్బరి ముక్కలతో పాటు. పూజ లాగా ఒకటి పెట్టాను చూడండి. అందులో నేను కనకదార స్తోత్రం, శ్రీ సూక్తం, లక్ష్మీ అష్టకం, వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం, నెక్స్ట్ దుర్గా ద్వాదశమాల స్తోత్రం, దుర్గాదేవి అన్ని పెట్టానండి. అన్ని పాడాను ఓన్గా. ఉదయం మార్నింగ్ పెట్టాను అలాగూ. ఒకసారి చూడండి మీకు. నాకు అవన్నీ నోటికి వచ్చినాయండి. హనుమాన్ చాలీస అన్ని నోటికి వచ్చినాయి. కాకపోతే హనుమాన్ చాలీస మర్చిపోయాను. మిగతా అన్ని మాత్రం చదివిస్తాను. ఆ వీడియో కూడా చూడండి. నా పూజ గది ఎలా ఉంటుంది. పూజ గది అంటే రూమ్ లోనే ఈశాన్యములు పెట్టుకున్నానండి. నాకు సింహాసనాలు ఉన్నాయి, మువ్వల సింహాసనాలు. కానీ నేను పెద్ద ప్లేస్ సరిపోక అవి తావడానికి కొద్దిగా ఇది అనిపించి ఇంకా ఎత్తి పెట్టేసాను. అవన్నీ సింపుల్ గా పెట్టుకున్నాను అంతే. కొంటున్నప్పుడు అన్ని 8,000, 6,000, 10,000 అలా సింహాసనాలు 4 ఎన్నో ఉన్నాయండి మువ్వల సింహాసనాలు. కానీ పెట్టేనా అందంగా ఉంటాయి, లుక్ బాగుంటుంది. కాకపోతే ఏంటంటే తావడానికి కొద్దిగా ఇబ్బంది. అందుకోసం ఏం చేశానంటే నేను ఇంకా అది పెట్టలేదు, ఎత్తి పెట్టేసాను. సింపుల్ గా పెట్టుకున్నాను. అదే వీడియో చూడండి మీరు. పూజా వీడియోలో మీకు తెలుస్తుంది. ఈ ఇండక్షన్ స్టవ్ ఏంటంటేనండి, చక్కగా ఒక పద్ధతిలో ఫ్లేమ్, అది హీట్ అంత కరెక్ట్ గా వస్తుందండి. మనం పెట్టింది ఏదైనా సరే దానివల్ల మీకు ఈవెన్ గా అన్ని వేగుతాయి ఒకేసారి. అదే నాకు గ్యాస్ మీద అయితే అలా ఉండదు. ఒకటి మాడిపోవడం, ఒకటి ఇది అవ్వడం అలా వస్తుంది. కాకపోతే ఇది చాలా బాగుంది. నాకు కొత్త స్టవ్లు ప్రెస్టేజ్ ఇదేంటి 18,000 ఎంతో పెట్టి లేటెస్ట్ మోడల్ ఒకటి కొనుక్కున్నాను. నెక్స్ట్ ఏమో ప్రీతిలో కూడా స్టీల్ వచ్చేటట్లా, అది గ్లాస్ అన్నమాట ప్రెస్టేజ్. ఇదేంటంటే స్టీల్ వచ్చేటట్లాగా 4 బర్నర్స్ రెండు కూడా. అదొకటి కొనుక్కున్నాను. ఇదేమో 10,000 ఎంత అయింది స్టీల్ది, ప్రీతి కంపెనీ. కానీ ఇంకా నేను ఓపెన్ చేయలేదండి. నేను ఎందుకంటే కిచెన్ లో కంటే ఎక్కువ ఇక్కడే చేస్తున్నాను కదా, రూమ్ లోనే ఇండక్షన్ పెట్టి. అందుకని కిచెన్ కొద్దిగా సర్దిన తర్వాత అప్పుడు కిచెన్ లో స్టవ్ ఓపెన్ చేసి పెడదాం ఒక మంచి రోజు చూసి అని చెప్పి ఆగాను. 2 కొత్త ఉన్నాయండి. అది 18,000 ప్రెస్టేజ్, ఇది 10,000 ప్రీతి స్టీల్. 2 4 బర్నర్స్. నాకేంటంటేనండి, నా మైండ్ సెట్ నాకు ఇంట్లో అన్ని ఉండాలండి. ఏది లేదు కాదు కూడదు అన్నట్లు ఉండవు. ఇంట్లో ఉండాలి సాధ్యమైనంత.
ఈ చెట్టు ఇందులో ప్రీతి జుడి వచ్చింది చేసేస్తుంది. చాలా బాగా ఇందులో కూడా నలుగుతాయి. చక్కగా మెత్తగా అయిపోతాయి. అంటే ఇది కొద్దిగా ఓల్డ్స్ ఎక్కువ కదా. బాగుంటుంది. పౌడర్ చేసేసి తర్వాత వాటర్ వేసేసి అయిపోయిందండి చట్నీ నడుస్తుంది. ఈ పోపు అందులో వేసేస్తున్నాం. స్టవ్ కూడా స్టవ్ ఆపిన వెంటనే తీసేయకూడదండి. అది లోపల ఫ్యాన్ ఉంటుంది అడిగిన అది ఆగిన తర్వాత అప్పుడు స్విచ్ ఆఫ్ చేసి తీసి స్టవ్ అయితే బెస్ట్ అండ్ బెస్ట్ అండి. ఇది ఇండక్షన్ నాకైతే మాత్రం డిష్ వాషరే కొద్దిగా ఒక్కొక్కసారి వేస్తున్నాను, ఒక్కొక్కసారి చేతితో క్లీన్ చేసేస్తాను. ఆల్రెడీ అయిపోయింది దోశలు, అదే పుల్లట్లు. నెక్స్ట్ పీనట్ చట్నీ. మీరు నేను చూపించే దానికన్నా మీరు చేసుకుని చూస్తే మీకే తెలుస్తుంది ఎలా ఉంటుంది అని. అదండి, ఉంటానండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి.